ప్రయత్నం చేస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి మన పాపముల కొరకై, మన రక్షణ కొరకై ఆయన మనలాంటి శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. కనుక మరి ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆకలింది కాబట్టి ఆహారం తినాలని ఆయన వచ్చాడు. అప్పుడు సైతాను ఏం చేస్తాడంటే మనుషులకు మరి విరోధైన సైతాను మరి యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కనుక ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించుము, తినుము అని చెప్తుంది అన్నమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, యేసు ప్రభువారు ఏం చెప్తాడంటే, మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటుకుంటూ వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. చూడండి, పాత నిబంధనలు రాయబడింది, కొత్త నిబంధనలు రాయబడింది. పాత నిబంధనలో చెప్పిన యెహోవా దేవుడు కూడా ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన్నే. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు ఒక్కటే. కానీ మరి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మరి మీకు లేఖనాల ద్వారా కూడా రెఫరెన్స్తో కూడా మరి చూపిస్తాను. ఇప్పుడు మీకు అట్లా ఊరికే సూచన చెప్తున్నాను ప్రియులారా.